కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో క్షీరాబ్ది ద్వాదశి ఎంతో విశిష్టత కలిగి ఉంది. కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈ రోజున ఉసిరి కొమ్మను విష్ణు స్వరూపంగా భావించి లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో అలంకరించి లక్ష్మీనారాయణులు నెలవై ఉండే తులసి ఉసిరికి వివాహం జరుపుతారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడనేది పురాణ కథనం. అలా యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజు లక్ష్మీదేవిని పరిణయమాడారు. ఇంతటి విశిష్టత కలిగినటువంటి క్షీరాబ్ది ద్వాదశి 2025 సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి ప్రారంభం నవంబర్ 1వ తేదీ శనివారం అర్ధరాత్రి 2:51 ప్రారంభమై నవంబర్ 2వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 1:21 వరకు ద్వాదశి తిథి అయితే ఉంటుందండి. సూర్యోదయానికి మనకి ద్వాదశి తిథి నవంబర్ 2వ తేదీ